అద్దె బస్సుల ఓనర్లతో ఆర్టీసీ చర్చలు సఫలం. రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండదన్న ఎండీ సజ్జనార్. జేఎన్టీయూ ప్రిన్సిపల్ విజయ్పై వేధింపుల ఆరోపణలు, కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల డిమాండ్. నిజాంపేట్ ఎర్రకుంట చెరువు కబ్జా, చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్. రాజేంద్రనగర్ జిల్లా కోర్టులో లాయర్ల ఆందోళన, కేసులు కొట్టివేయాలని డిమాండ్. కేసీఆర్ పాలనలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు అన్యాయం జరిగింది. ఇప్పుడైనా హోంగార్డులను ఆదుకోవాలన్న కోదండరాం. డీటెయిల్స్ చూద్దాం. ఓడిపోయిన బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదన్నారు శ్రీధర్ బాబు. కాంగ్రెస్ 420 పేరుతో బీఆర్ఎస్ బుక్ రిలీజ్ చేయడం ఖండిస్తున్నామని అన్నారు. నియంతృత్వ ధోరణిలోనే బీఆర్ఎస్ నేతలు ఉన్నారని అన్నారు శ్రీధర్ బాబు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ గల్లంతే అన్నారు శ్రీధర్ బాబు. ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదవారికి, సామాన్య ప్రజానికానికి, ఉద్యోగస్తులందరికీ మేలు జరుగుతుందని తీర్పునిచ్చిండ్రు. ఆ తీర్పును గౌరవిస్తూ ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే మేం ప్రజలకిచ్చిన వాగ్దానాల్లో ఈరోజు 6 గ్యారంటీలలో ప్రధానంగా ఉన్న అంశాలని ప్రజల ముందట పెట్టాం, అమలు పరుస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇచ్చిన గ్యారంటీలో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, రాష్ట్ర వ్యాప్తంగా 6.5 కోట్ల జీరో టికెట్స్ని ఈ రాష్ట్ర మహిళా సోదరిమణులకు ఇవ్వటం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేద ప్రజలకు సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ లిమిట్స్ను పెంచడం, ప్రజలకు అందుబాటులో ఉంచడం జరగటం, ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా ఉంది వారి పరిస్థితి అంటే, నవ్వి పొదురుగానక నాకేమో సిగ్గు అన్నట్టు వారి వ్యవహార శైలి ఉంది. వారి టీఆర్ఎస్ నాయకుల వైఖరి చూస్తూ ఉంటే మాకు అందరికీ కూడా వారిపైన జాలేస్తోంది, సిగ్గు అనిపిస్తూ ఉంది. నిన్ననో మొన్ననో ఒక ప్రచురణ చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ హామీల పైన ఒక పుస్తకాన్ని రూపంలో తీయడానికి ప్రయత్నం చేసిండ్రు. మేము కాంగ్రెస్ పార్టీ పరంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనించాలి. 3500 రోజులు పాలించిన టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వేరే ఇతర పార్టీలు 35 రోజులు పాలిస్తే కూడా ఓర్వలేక నియంతృత్వ ధ్వనితో ఈ విధమైన కుతంత్ర పుస్తక రూపంలో మా మేనిఫెస్టోలో పట్ల కక్ష సాధింపు చేయాలని విషపూరితమైన ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వారు. మేము అడుగుతా ఉన్నాం, ఎందుకయ్యా ఈ గొగ్గోలు, ఎందుకు ఈ తొందరపాటు? ప్రజలు మాకు 5 ఏళ్ల పాటు మరి పాలన చేయాలి అని మాకు తీర్పిచ్చిండ్రు. ఏ సమయంలో ఎలాంటి పనులు చేయాలో మా ప్రభుత్వానికి పకడ్బందీ అయిన ప్రణాళిక ఉంది. ఈరోజు మీరు టీఆర్ఎస్లో భవన్లో కూర్చొని మీరిచ్చే ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుందా? మీరు వెళ్ళమని కోరుతా ఉన్నా, ప్రజల వద్దకు వెళ్ళండి. మహిళా సోదరుమణులు బస్సు ప్రయాణం చేస్తూ ఉంటే వారిలో కూర్చొని మాట్లాడండి. ఏ విధంగా వారు సంతోషంగా ఉన్నారో, వారి ముఖాల్లో ఏ విధంగా చిరునవ్వు కనబడతా ఉందో ఒకసారి ఉచిత బస్సు రవాణా సౌకర్యం గురించి అడగండి. ఆ అక్కలు చెల్లెలు వారు సమాధానం చెప్తారు. ఆ సమాధానం వినండి, మాట్లాడండి. ఇంకేమైనా మీరు ఇప్పటికైనా మీలో మీ ఆలోచనలతో మార్పు తెచ్చి ఆ మహిళా సోదరులకు ఇంకేం చేయాలని చెప్తే మేము స్వీకరించడానికి ముందున్నామని.
ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె లేదన్నారు ఎండీ సజ్జనార్. సమ్మెకు దిగుతామని చెప్పిన అద్దె బస్సుల యాజమాన్య సంఘం బస్ భవన్లో సజ్జనార్తో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. అద్దె బస్సుల యజమానుల సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామన్నారు సజ్జనార్. దీనికోసం ఒక కమిటీని వేస్తామని తెలిపారు. రేపటి నుంచి యథావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని, ఎలాంటి సమ్మె ఉండదని చెప్పారు. సంక్రాంతికి కూడా ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుందని, స్పెషల్ బస్సులను తిప్పుతామని చెప్పారు. కొంత ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా దృష్టికి వాళ్ళు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. డెఫినెట్లీ ఆ సమస్యలన్నీ కూడా మన హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి పరిష్కారం చేయడానికి వాళ్ళతోనే ఒక ఒప్పందం కుదిరింది. ఒక 1 వీక్ టైం కూడా మనం తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు యథాస్థితి రేపటి నుంచి కూడా వాళ్ళు బస్సు నడుపుతాను అని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి సమ్మె కానీ ఏం లేదు. యాజమాన్య దృష్టిలో కూడా ఆ సమస్యలు ఉన్నాం. ఎందుకంటే మన బస్సులో కూడా ఆ సమస్యను మనము ఫేస్ చేస్తున్నాం. అవి కూడా మనం కన్సిడర్ చేసి మనం సైంటిఫిక్గా మనం వర్కౌట్ చేసి డెఫినెట్లీ ఈ యొక్క సమస్యని పరిష్కరించడానికి యాజమాన్యం కృషి చేస్తుంది. కేఎంపీఎల్ పెరుగుతుంది, కొంత మన మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగింది, కొంత టైర్స్ మనము యూసేజ్ ఎక్కువ అయిందని చెప్పి, అదేవిధంగా కొంత ఇన్సూరెన్స్ కూడా మనకు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఆ సమస్యలు మా దృష్టిలో ఉన్నాము డెఫినెట్లీ, ఎందుకంటే మా బస్ కూడా రన్ కావడం జరుగుతుంది. సో అవి కూడా మనము ఒక హై లెవెల్ కమిటీ చేసి సైంటిఫిక్గా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఎక్కడో ఒక దగ్గర పెరుగుతుంది, ఒక దగ్గర తగ్గుతుంది. సో అది కూడా మనం ఒక సైంటిఫిక్గా అన్ని డేటాని మనము కేంద్రీకరించి డెఫినెట్లీ ఆ సమస్య పైన కూడా మనం ఫోకస్ చేసి వచ్చే 1 వీక్లో సాల్వ్ చేయడానికి కూడా మనం వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మాకు ముఖ్యంగా 5 సమస్యల్ని కేఎంపీలు తగ్గించాలి, ఓవర్లోడ్ కారణంగా కేఎంపీలు తగ్గించాలి అన్నప్పుడు వాళ్ళు కూడా మా బస్సులకు ఎంత ఓవర్లోడ్ పడుతుందో చూసి తప్పకుండా ఈ విషయాన్ని గౌరవ మంత్రి గారు కూడా అధికారులకు వివరించారు. వీళ్ళ ఇష్యూస్ అన్నింటినీ సాల్వ్ చేయమని సార్ కూడా చెప్పారు. దానికి అనుకూలంగా అధికారులు కూడా కేఎంపీఎల్ విషయం అయినా కానీ ఇన్సూరెన్స్ విషయం కూడా మేము తెలియజేయడం జరిగింది. ఇన్సూరెన్స్ కూడా ఆర్టీసీ అధికారులకు ఆర్టీసీలో ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగానే మా అద్దె బస్సులు కూడా వాళ్ళు చెల్లిస్తారని ఒప్పుకున్నారు. అదేవిధంగా టైర్లు కూడా బల్క్ టైర్లు వాళ్ళు ఏ విధంగా రేట్లు అయితే తీసుకుంటారో అదేవిధంగా మాకు కూడా ఇస్తూ ఉన్నారు. తర్వాత లాస్ట్ది ఒకటి ఏది మెయింటెనెన్స్ నిమిత్తము ఓవర్లోడ్ వల్ల ప్రయాణికులు ఎక్కువ మంది ఎక్కి దిగడం వల్ల ఓవర్లోడ్ పడుతుంది, దానికి మెయింటెనెన్స్ పెరిగింది. ఆ మెయింటెనెన్స్ కూడా మేము 3 రూపీస్ రాసినాము. దాన్ని కూడా చూసి పరిశీలించి తప్పకుండా వాటిని కూడా సాల్వ్ అయ్యేది అనుకూలంగా మాకు అనుకూలంగానే వాళ్ళు ఇస్తామని ఒప్పుకున్నారు. గత 4 ఏళ్లుగా అద్దె బస్సులకు మైలేజ్ రాక నష్టపోతున్నామన్నారు ఆర్టీసీ అద్దె బస్సుల యాజమానుల సంఘం నేతలు. ఫ్రీ బస్ జర్నీ పథకంతో బస్సులో ప్రయాణికుల సంఖ్య పెరిగి డీజిల్ భారం పడుతుందన్నారు. ఓవర్లోడ్ ప్రయాణంతో ఇన్సూరెన్స్ సమస్యలు వస్తున్నాయన్నారు. ఆర్టీసీ అద్దె బస్సుల సమస్యను పరిష్కరించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు అద్దె బస్సుల యజమానుల సంఘం. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కు అడ్డంకి తొలగింది. 15,640 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి హైకోర్టు డివిజన్ బెంచ్ లైన్ క్లియర్ చేసింది. గతంలో కానిస్టేబుల్ ప్రశ్నపత్రంలో 4 ప్రశ్నలకు మార్కులు కలపాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ అభ్యర్థులు డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేశారు. ఇవాళ సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ప్రశ్నల తప్పిదాలపై ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. 4 వారాల్లో కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది హైకోర్టు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు శ్రమదోపిడికి గురయ్యారని ఆరోపించారు టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం. బీఆర్ఎస్ పాలనలో హోంగార్డులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. చాలీచాలని జీతాలతో వెట్టి చాకరీ చేయించుకున్నారని మండిపడ్డారు. నాంపల్లిలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరాంను కలిసి వినతిపత్రం సమర్పించారు ఆల్ ఇండియా హోంగార్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు. ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ పాలనలో ప్రత్యేకించి చాలామంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా మిగిలిపోయినారు. ఆ కేటగిరీలోనే హోంగార్డ్స్ కూడా వస్తారు. గుండెగుత్తగా నెలకు కొంత జీతం ఇచ్చి వాళ్ళతో పనిచేయిస్తుంటారు. సెలవులు కానీ ఇతర సౌకర్యాలు కానీ ఉండవు వీళ్లకు. ఇవాళ ఇట్లాంటి ఉద్యోగస్తులందరి విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సమానమైన పని చేస్తున్నప్పుడు సమానమైన గౌరవం ఉండాలి, సమానమైన వేతనం ఉండాలి, తారతమ్యాలు పాటించడానికి వీల్లేదు అని. ఆ లెక్కన కనుక చూస్తే రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతాలే వీళ్ళకు కూడా ఇవ్వాలని సుప్రీంకోర్టు యొక్క ఆదేశం చాలా స్పష్టంగా ఉన్నది. దీన్ని ఇవాళ మరి
రాష్ట్ర ప్రభుత్వం గతంలో పాటించకపోవటం చేత ఈ వ్యత్యాసాలు పెరిగిపోయి వాళ్ళు చాలా అసంతృప్తికి గురవుతూ ఉన్నారు. కాబట్టి అది హోంగార్డ్స్, ఇతర కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం న్యాయం చేయాలని అందరూ కోరుకుంటున్నారు. అదృష్టం కొద్దీ కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టింది వీళ్ళకు న్యాయం చేస్తామని. కాబట్టి తప్పకుండా వీళ్లకు న్యాయం జరుగుతుందనేటువంటి విశ్వాసం ఉంది. మరి నాటి నుంచి నేటి వరకు కోదండరామ్ సార్ గారు గౌరవ సలహాదారునిగా ఉండడం జరిగింది. అదే ఉద్దేశంతో మరి ఈరోజు కోదండరామ్ సార్ని కలిసి మరి మాకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు మరి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి హోంగార్డుల ప్రస్తావన ముందుకు తీసుకొచ్చిండు. కాబట్టి వారి మీద ఉన్నటువంటి మాకు నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు అని చెప్పేసి మరి మన ముఖ్యమంత్రి వర్యులను కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో చాలామంది అధికారులు కొంతమంది వేధించడం అనేది గతంలో జరిగేది. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటివి కూడా మరి చాలా తగ్గిపోయినాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ జిల్లా కోర్టు ముందు ఆందోళనకు దిగారు న్యాయవాదులు. తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్టిన కేసులతో పాటు తెలంగాణ హైకోర్టు విషయంలో న్యాయవాదులపై పెట్టిన కేసులను కొట్టివేయాలని డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్ కు హైకోర్టును తరలించడంపై సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచన చేయాలన్నారు. జీపీలుగా పీపీలుగా ఉద్యమంలో పనిచేసిన న్యాయవాదులచే నియమించాలని డిమాండ్ చేశారు. తీసుకున్న నిర్ణయాన్ని మేమంతా కూడా హర్షిస్తున్నాము. 2009 నుండి 14 వరకు తెలంగాణ ఉద్యమకారుల మీద మీరు కేసు వెత్తివేయాలని జీవో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2014 నుండి 18 సందర్భం లోపల మన గవర్నమెంట్ విభాగాలన్నీ కూడా బైఫర్కేట్ అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బైఫర్కేట్ కాలేదు. 2018 డిసెంబర్ 31న బైఫర్కేట్ కావడం జరిగింది. ఆ తరుణంలో తెలంగాణకు చెందిన చాలామంది 40,000 మంది న్యాయవాదులు ప్రత్యేక రాష్ట్ర హైకోర్టు కోసం ఉద్యమం చేపట్టడం జరిగింది. దానిలో చాలామంది మీద తెలంగాణ కేసులు పెట్టడం జరిగింది. కాబట్టి న్యాయవాదుల పక్షాన మీకు కోరుకునేది ఏంటంటే 2014 నుండి 18 మధ్యలో న్యాయవాదుల మీదనే కానీ న్యాయమూర్తుల మీద కానీ జ్యుడిషియల్ సిబ్బంది మీద కానీ పెట్టిన కేసులను ఈ జీవోలో తీసుకొచ్చి వారి మీద కూడా కేసు పెట్టేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు సపరేట్ హైకోర్టును రాజేంద్రనగర్కి షిఫ్ట్ చేయమన్న నిర్ణయాన్ని మేమందరం కూడా హర్షిస్తున్నాము. కానీ దాని విషయంలో మీరు ఒకసారి ఆలోచించాల్సిందిగా కూడా కోరుతున్నాము. ఎందుకంటే తెలంగాణ యావత్తు రాష్ట్రంలో 50,000 మంది న్యాయవాదులు ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ ఉండడం జరిగింది. కానీ ఈరోజు రాజేంద్రనగర్కు ఈ కోర్టును తరలించినట్టయితే సాధారణ బీద కుటుంబానికి చెందిన న్యాయవాది ఇక్కడి నుండి అక్కడికి వచ్చి వాదించడం అనేది చాలా కష్టసాధ్యం. అదేవిధంగా సుప్రీంకోర్టు ఈరోజు దేశంలో ఉన్న 4 ప్రాంతాల్లో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్కు సుప్రీంకోర్టు బెంచ్ను పెట్టాలన్న నిర్ణయం లోపల ఈరోజు అది హైదరాబాద్ కూడా వచ్చే అవకాశం ఉన్నందున అది మీరు ఔటర్ రింగ్ రోడ్ సరౌండింగ్స్లో పెట్టినట్టయితే న్యాయవాదులు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి దిగిపోయే అవకాశం ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళొకసారి ఆలోచించి ఔటర్ రింగ్ రోడ్కు ఎక్కడ పెట్టినా కూడా మేము న్యాయవాదులను హర్షిస్తాం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా కోర్టు నుండి హైకోర్టు వరకు జీపీలను, పీపీలను, స్టాండింగ్ కౌన్సిల్ నియమించే తరుణం లోపల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ న్యాయవాదులను కూడా దృష్టిలో పెట్టుకొని గతంలో ఎవరికైతే పదవులు రాని వారినే మీరు మేడ్చల్ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ పరిధిలోని చెరువులను బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు బీజేపీ నాయకుడు సతీష్. కోట్ల రూపాయలు విలువ చేసే ఎర్రకుంట చెరువును కబ్జా చేసిన నాయకులకు రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. అక్రమాలపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు. చెరువును కబ్జా చేసిన బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత సతీష్. చెరువులో ఇరిగేషన్ అధికారులు 134 సర్వే నెంబర్లో FTL బఫర్ జోన్ ఆక్రమించుకొని నిర్మాణం జరుగుతుంటే సర్వే నెంబర్ 48, 49 వేసి చెరువు లేదని TSB పాస్ ద్వారా HMD అధికారులు, నిజాంపేట మున్సిపల్ అధికారులు లక్షల లంచాలు తీసుకొని అనుమతులు ఇస్తే నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణ అనుమతులకు ఇరిగేషన్ అనుమతులు లేవు, ఈ చెరువులో కడుతున్నారు బఫర్ జోన్లు FTLలో అని గత 2 సంవత్సరాలుగా ఇక్కడ నిర్మాణ ప్రయత్నం చేస్తే కూలగొట్టిన ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు అనుమతులు రద్దు చేయమని 4 రోజుల కింద HMD అధికారులు రాసి ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల సహకారంతో ఈరోజు బిల్డర్లు చెరువులు ఆక్రమించుకొని అక్రమ నిర్మాణం చేస్తుంటే అక్రమ నిర్మాణానికి రెవెన్యూ, నిజాంపేట మున్సిపల్ అధికారులు, బాచ్పల్లి MRO అదేవిధంగా HMD అధికారులు సహకరించడం వల్లే చెరువులు అన్ని కబ్జా గురవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారికి చూడండి, ఇట్లాంటి చెరువులు కబ్జా పెట్టిన వాళ్ళపైన
పీడీ యాక్ట్లు క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చేస్తలేరు? నిర్మాణ అనుమతులు రద్దు ఏమైనా నెల రోజుల నుండి ఎందుకు రద్దు చేస్తలేరు? లంచాలు తీసుకున్నారు కాబట్టి చెరువులను ఈ రోజు కబ్జా అవుతున్నాయి, నిర్మాణాలు జరుగుతున్నాయి, చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. 134 పక్కనే ఉన్నటువంటి సర్వే నెంబర్ 49 చాకుగా చూపిస్తూ ఇక్కడ అక్రమ కట్టడాలకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా కార్పొరేటర్లు తెరలేపారు. మొన్నటి వరకు గత 10 సంవత్సరాలుగా గవర్నమెంట్ భూములను కాపాడడానికి బీజేపీ ఇక్కడ నిజాంపేట మున్సిపల్ శాఖ తరఫున పోరాడుతూనే ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అయినప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో గవర్నమెంట్ భూముల యొక్క కాపాడే యొక్క వ్యక్తి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా కూడా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న గవర్నమెంట్ భూమిని పర్టికులర్గా ఈ యొక్క చెరువుకు సంబంధించినటువంటి కబ్జాలను వెంటనే ఆపాలని, ఒకవేళ ఆపకుంటే మాత్రం ఇక్కడే నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఓయూ లేడీస్ హాస్టల్ గేట్ ముందు ధర్నా చేపట్టారు విద్యార్థినులు. లేడీస్ హాస్టల్ కు సెక్యూరిటీ పెంచాలని డిమాండ్ చేశారు. రోజు ఓ దొంగ హాస్టల్లోకి చొరబడి వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. వీసీ వెంటనే భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించే వరకు ఇక్కడే బైఠాయిస్తామన్నారు విద్యార్థినులు. సైకోలు సాయంత్రం వచ్చినది పంప్ డ్రైవర్ అందరూ చూసిరు, సెక్యూరిటీ వాళ్ళు చూసినా గానీ వాళ్ళు పైన చెక్ చేసి పంపించారు. అయినా మళ్ళీ నైట్ డైరెక్టర్ మేడం వచ్చి నేను చూసుకుంటా ఏం కాదు అని చెప్పింది. కానీ నైట్ వాడు 4 వరకు ఉండి అమ్మాయిల డోర్లు కొట్టుకుంటూ ఓయ్ ఓయ్ అని పిలుచుకుంటూ ప్రతి ఒక్క డోరు పిహెచ్డి బ్లాక్ గానీ ఇక్కడ టెక్నాలజీ బ్లాక్ గానీ అమ్మాయిలను డోర్ కొట్టి మరీ చెప్తే అమ్మాయిలు వచ్చి సెక్యూరిటీ వాళ్ళకి చెప్తే ఎవరు లేరమ్మా అని పంపించిరంట. బయటికి రాకుండా పంపించిరంట. కానీ వాడు నైట్ తెల్లారి దాకా డోర్లు కొట్టుకుంటూ ఉంటే ఎంత భయపడతాం? సెక్యూరిటీ లేదా మాకు? పోలీసులో ఫోన్ చేస్తే వచ్చి చూసి ఎవరు లేరని చెప్పిరంట. కానీ వాడు తెల్లారి దాకా ఉన్నాడు. ఆ మాత్రం కూడా సెక్యూరిటీ ఇవ్వలేరా అమ్మాయిలకి? బయట రోడ్డు మీద లేదు కాదు, హాస్టల్ రూమ్ లో కూడా మాకు సెక్యూరిటీ లేదు. ఎట్లా మేము ఉండాలి చెప్పండి? చదువుకోవడానికి వచ్చినాం మేము. మాకు ఏమైనా జరిగితే ఎవరు ఇస్తారు రెస్పాన్సిబిలిటీ? మాకు ఇక్కడ చదువుకోవడానికి వచ్చి ఏదైనా జరిగితే పట్టించుకోవాల్సిన అధికారులు పట్టించుకోరు. ఇక్కడ చెప్పాల్సిన సెక్యూరిటీ వాళ్ళకి చెప్తే వాళ్ళు పట్టించుకోరు. కుకుట్పల్లి జేఎన్టీయూ మెయిన్ గేట్ దగ్గర ధర్నా చేశారు పీజీ విద్యార్థులు. యూనివర్సిటీలో ప్రిన్సిపల్ విజయ్ కుమార్ రెడ్డి వేధింపులు ఎక్కువ అవుతున్నాయని ఆందోళన చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ మండిపడ్డారు. మెస్ బిల్లుల పేరిట తమ రిజల్ట్స్ ఆపుతున్నారని ఆరోపించారు విద్యార్థులు. జేఎన్టీయూలో 144 సెక్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 5 మంది స్టూడెంట్స్ కలిసి దేని గురించి అయినా డిస్కస్ చేద్దామని నించున్నా కానీ సెక్యూరిటీస్తో పాటు విజిల్ వేపిస్తూ ఉన్నారు. అంటే అంత ఫ్రీడమ్ లేకుండా ఉందా స్టూడెంట్స్కి? అంటే ఒక లేబర్స్ లాగా మమ్మల్ని ఎందుకు ట్రీట్ చేయడం? అంటే మాకు రైట్స్ ఉన్నాయి, మాట్లాడేదానికి మాకు రైట్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మాకున్నాయి. మాట్లాడే రైట్ లేకుండా ఏదైనా మాట్లాడితే ఆపేయండి, ఆగేయండి, నోర్మేయండి, ఇట్లా అన్అఫీషియల్ లాంగ్వేజ్ మాట్లాడుతూ మమ్మల్ని అనడం కరెక్ట్ కాదు. ఇది కూడా ఒక హరాస్మెంట్ కిందే వస్తుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే కాకుండా అమ్మాయిలతోటి 6 వరకు హాస్టల్లో ఉండాలి అని అంటే మా కాలేజ్ అయిపోయేసరికి 4:45 అయిపోతుంది. అక్కడ నుంచి హాస్టల్స్కి రీచ్ అయ్యేసరికి 5 అవుతుంది. అంటే మేము అక్కడ నుంచి మళ్ళీ పర్మిషన్ తీసుకొని వచ్చేసరికి ఇంకో 15 మినిట్స్ టైం తీసుకుంటుంది కదా. ఈ 45 మినిట్స్లో మేము వెళ్ళి ఏం తెచ్చుకోగలము, ఏం చేయగలము? ఇందులో చాలా మంది ఒకరు ట్యూషన్స్ అని ఉంటారు, కొందరు ఏమో ఇంటర్న్షిప్స్ అని ఉంటారు, కొంచెం కోచింగ్స్ అని ఉంటుంది. మేమందరం ఏమైపోవాలి అంటే ఇంత సడన్గా మీ అంతలో మీరు డెసిషన్ తీసుకుంటారా? అంటే మమ్మల్ని ఏం అడగరా? యూనివర్సిటీ మీదా మాదా మాకు అర్థం కావట్లేదు. ప్రతి ఫుడ్ విషయంలో పురుగులు రావడం కానీ, టైం ఫుడ్ పెట్టడం కానీ, ఇదేమన్నా వాళ్ళు సొంత డబ్బులతో పెడుతున్నారా? వాళ్ళ డబ్బులు ఏం కాదు, గవర్నమెంట్ డబ్బులు కదా. ఈరోజు చదువుకోవడానికి ఇంతమంది సెన్సెట్ రాసి కష్టపడి వచ్చి చదువుకోవడానికి కనీసం ఫుడ్ పెట్టడానికి లేదు. ఈరోజు మీరు చూసినట్టు ప్లగర్స్ ఈరోజు పురుగులు వస్తున్నాయి. ఇంత అన్యాయం జరుగుతుందా? ఈరోజు ఒకవేళ బయట ఒక స్టూడెంట్స్ 10 మంది 5 మంది ఒక్కడే కూర్చుంటే అది న్యూసెన్స్ చేసినట్టు 144 సెక్షన్ అన్నట్టు విజిల్ చేసి ఫుడ్ పెట్టడం, ఇదంతా అన్యాయం జరుగుతుంది. ఈ జేఎన్టీలో ఎవరు పట్టించుకోలేకపోతున్నాడు. ఇది చూడు, ఈ పిక్చర్ చూడొచ్చు, ఇంత క్లియర్గా చూడొచ్చు, ఇంత క్లియర్గా మీకు కనబడుతుంటే గ్లాస్ ముక్క లోపల పోతే వెళ్తే ఎంత కాన్షియన్స్ అవుతుంది. నువ్వు ఎంతో గవర్నమెంట్కి ఎన్ని లక్షలు వస్తున్నాయి మీకు? గవర్నమెంట్ ఎందుకు చదువుకోవడానికి వచ్చారా? దేనికోసం వచ్చారు? చదువుకోవడం వచ్చినప్పుడు ఎన్ని లక్షలు పెట్టి దీనికోసం ఫుడ్ కోసం పెట్టినప్పుడు ఇంత పురుగులు వస్తే ఎంత న్యాయం అవుతుంది? పంజాగుట్ట నిమ్స్ ను సందర్శించారు త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అమర్నాథ్ గౌడ్. సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్డియాలజీ విభాగం సీనియర్ వైద్యులు సాయి సతీష్, జనరల్ మెడిసిన్ సీనియర్ వైద్యులు నాగేశ్వరరావు, పల్మనాలజీ సీనియర్ వైద్యులు పరంజ్యోతిల ప్రత్యేక పర్యవేక్షణలో వైద్య బృందం సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. నిమ్స్ లో అందుతున్న సేవలను ఆరా తీశారు న్యాయమూర్తి. నిమ్స్ లో పేద రోగులకు అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగిందన్నారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్క కొమరయ్య. రామ మందిర నిర్మాణం సందర్భంగా మేడ్చల్ జిల్లా నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్నజీయ స్వామి హాజరవుతారని చెప్పారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విద్యార్థుల తల్లిదండ్రులు, భక్తులు పాల్గొనాలన్నారు మల్క కొమరయ్య. 6 తారీఖు 4 గంటలకు మన 3:30 జిఆర్ స్వామి గారితో ఇక్కడ మన నాచారం డిపిఎస్ గ్రౌండ్లో శ్రీరామ కళ్యాణోత్సవం జరపబడుతుంది. ఇది మన అయోధ్యలో 500 ఇయర్స్ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు 22 తారీఖున పూజ చేస్తున్నారు. ఆ సందర్భంగా మన ఇక్కడ డిపిఎస్ నాచారంలో మన గ్రౌండ్స్లో జిఎల్ సాంత గారితో ఈ ప్రోగ్రాం చేయబడుతుంది. 22వ తారీఖు మన రామ మందిరంది ఏదైతే పూజ ఉందో దాన్ని మేము అందరం ఓన్ చేసుకుంటా 1వ తారీఖు నుంచి ఇంటింటికి రాముడు అని రాముడి ఫోటో, అక్షంతలు అన్నీ పంచుతున్నాము. మొత్తం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ మొత్తము. అదొకటే కాకుండా 6వ తారీఖు మన చిన్నజీవ స్వామి గారిని పిలిచి మేము ఆ రోజు సీతారాముల కథ చెప్పించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాము మొత్తం భారతదేశం అంతా ఏదైతే చేస్తున్నామో దాన్ని చేరాలని, అందరికీ 500 ఏళ్ళ తర్వాత హిందువుల చిరకాల స్వప్నం నెరవేరిన వేళ కదా, అదందరి గురించి దాని గురించి చెప్పాలని జీఆర్ స్వామి గారిని కూడా మేము ఆహ్వానించడమైంది. ఆయన కూడా వచ్చి సీతారాముల కథ చెప్పి ఆ రోజు 22కి మహత్యం ఏంటి, ఇంతమంది ఏంటి ప్రోగ్రామ్ అన్న దాని మీద చెప్తారు. ఉద్యోగ భద్రత కల్పించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ సిబ్బంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణి పోర్టల్ నిర్వహణకు ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ ను థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా నియమించింది ప్రభుత్వం. సమయానికి జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బంది అవుతోందన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు ధరణి పోర్టల్ సిబ్బంది. మా ధరణి ఉద్యోగులం 2018 సంవత్సరంలో ప్రతి మండల కార్యాలయంలో ఉద్యోగులుగా జాయిన్ అయ్యాము. గత 10 నెలల నుంచి మాకు వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నాము. మా కుటుంబ పోషణ కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉంది. మేము 2018 మే నెలలో 25వ తారీఖున జాయిన్ అయ్యాము. అప్పటి నుంచి కూడా రెవెన్యూ వ్యవస్థలో పనిచేస్తూ రెవెన్యూలో ఎలాంటి పనులు కేటాయించినా కానీ వాటిని సమర్థవంతంగా చేస్తూ ఎంతో అనేక పలుమార్లు మా జీతాలు రావట్లేదని ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా కానీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు మీడియా ద్వారా మీకు తెలియజేయమనగా మా యొక్క సమస్యను పరిగణలోకి తీసుకొని మా యొక్క సమస్యలు పరిష్కరిస్తారని కోరుకుంటూ, ధరణి అనే కాదు భూ పరిపాలన వ్యవస్థ కానీ మా ఎంఆర్ ఆఫీస్లో ఎలాంటి వర్కులను అందరం చేస్తుంటాము. టెక్నికల్గా సపోర్టివ్గా ఉండి చేస్తున్నాము. ప్రభుత్వ పనులు ఏవి చెప్పినా ఎలక్షన్ వర్క్లో కూడా మా పాత్ర చాలా గణనీయంగా కీలకమైన పాత్ర వహించాం. మమ్మల్ని గుర్తించి ఇప్పటికైనా గత ప్రభుత్వంలో మాకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి ఇప్పుడు ఈ ప్రభుత్వం మాకు న్యాయం జరిపించి మాకు ఉద్యోగ భద్రత కలిగించాలి. అలాగే మా 713 మందిలో ఒక 80 నుంచి 100 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళకు ఎలాంటి మెటర్నిటీ లీవ్స్ కానీ అలవెన్సెస్ అని ఇవ్వట్లేదు. మాకు గత 6 సంవత్సరాల నుంచి ఈఎస్ఐపిఎఫ్ కంపెనీ థర్డ్ పార్టీ ద్వారా వస్తుందని చెప్పారు. కానీ ఇంతవరకు ఎలాంటిది మాకు వచ్చిన దాఖలాలు లేవు. మేడ్చల్ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ పరిధిలోని చెరువులను బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు బీజేపీ నాయకుడు సతీష్. కోట్ల రూపాయలు విలువ చేసే ఎర్రకుంట చెరువును కబ్జా చేసిన నాయకులకు రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. అక్రమాలపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు. చెరువును కబ్జా చేసిన బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 31న లలిత జ్యువెలరీ షాప్లో జరిగిన చోరీ కేసును ఛేదించారు సరూర్ నగర్ పోలీసులు. నిందితుల నుంచి 12 లక్షల విలువైన 19 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. కర్మన్ ఘాట్ కి చెందిన భూపేష్ గుప్తా నగర్ కు చెందిన గౌతమిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితురాలు గౌతమిపై రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు చోరీ కేసులు ఉన్నట్లు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో అయోధ్య శ్రీరాముడి అక్షింతలు పంపిణీ చేశారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు.
హైదర్ షా కోట, కపిల్ నగర్ కాలనీతో పాటు వివిధ కాలనీలలో అక్షింతలను ఇంటింటికి పంచిపెట్టారు. ఈ నెల 22న ప్రతి ఇంటి ముందు 5 దీపాలు వెలిగించి అక్షింతలు చల్లుకోవాలని పిలుపునిచ్చారు తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు. మార్కెట్లో నిత్యావసర రేట్లు మండిపోతున్నాయి. బియ్యం, ఉప్పులు, పప్పులు, కూరగాయల ధరలు బగ్గుమంటున్నాయి. 6 నెలల్లో 50% రేట్లు పెరిగాయి. క్వింటాల్ బియ్యం 6,000 నుంచి 7,000 వరకు ఉంది. అల్లం కిలో 200, ఎల్లిగడ్డ ధరలు 300 పైనే ఉన్నాయి. ఏ కూరగాయల ధరలు చూసినా కిలో 80 పైనే ఉంటున్నాయి. నాన్ వెజ్ ధరలైతే చుక్కలు నడుతున్నాయి. ధర 6 నుంచి నయా సౌల్ సెలబ్రేషన్స్ లో హైదరాబాదీలు బిర్యానీని తెగ తినేశారు. దీంతో రికార్డు స్థాయిలో బిర్యానీలు ఆర్డర్లు వచ్చాయి. డిసెంబర్ 31 నాడు ఒక్కరోజే దాదాపు 10 లక్షల బిర్యానీలు సేల్ అయ్యాయి. ఒక్క స్విగ్గీలోనే 4,80,000 బిర్యానీ బుకింగ్ అయింది. బిర్యానీ అనగానే అందరికీ గుర్తొచ్చేది మన హైదరాబాద్ మహానగరం. విదేశీయులతో పాటు ఇతర రాష్ట్రాల వారు సిటీకి వస్తే బిర్యానీ టేస్ట్ చూడకుండా వెళ్లరు. ఇక మన వాళ్ల సంగతి మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సెలబ్రేషన్లైనా ఫుడ్ మెనూలో బిర్యానీ ఉండాల్సిందే. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో అయితే లిక్కర్ కొనుగోళ్లతో పాటు బిర్యానీలకు ఆర్డర్లు పెట్టడంలో పోటీ పడ్డారు సిటీ పబ్లిక్. దీంతో సిటీలో డిసెంబర్ 31 ఒక్కరోజే దాదాపు 10 లక్షల బిర్యానీలు ఆర్డర్లు వచ్చాయి. ఒక్క స్విగ్గీలోనే 4,80,000 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. ఒక నిమిషానికి దాదాపు 1,244 బిర్యానీలు ఆర్డర్ పెట్టి గత రికార్డులను తిరగరాశారు. వరల్డ్ కప్ 2023 ఫైనల్ సందర్భంగా కూడా ఈ స్థాయిలోనే బిర్యానీలు అమ్ముడుపోయాయి. కానీ అప్పుడు వచ్చిన దానికంటే డిసెంబర్ 31 నాడు 1,30,000 ఆర్డర్లు ఎక్కువ వచ్చాయని చెబుతున్నారు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు. దేశవ్యాప్తంగా 4 బిర్యానీలు ఆర్డర్ పెడితే అందులో ఒకటి పక్కాగా హైదరాబాద్ నుంచే కావడం గమనార్హం. గతేడాదితో పోలిస్తే ఫుడ్ డెలివరీ, ఇన్స్టామార్ట్ సేవలు హైదరాబాద్ లో గణనీయంగా పెరిగాయని చెబుతున్నారు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు. చివరి సంవత్సరం ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 3,50,000 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని చెప్పాయి. డిసెంబర్ 31న రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఒక గంటలోనే దాదాపు 1 మిలియన్ మంది వినియోగదారులు స్విగ్గీ యాప్ లో యాక్టివ్ గా ఉన్నట్లు ఆ సంస్థ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. పైగా జొమాటోను 2023 డిసెంబర్ 31కి 3,20,000 మంది జొమాటో డెలివరీ బాయ్స్ సేవలు అందించారని చెప్పింది ఆ సంస్థ. ఒక్క స్విగ్గీలోనే 4,80,000 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయంటే మిగతా యాప్స్ తో పాటు టేకవేలో మరింత ఎక్కువ మంది తీసుకెళ్లారంటున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు. బిర్యానీతో పాటు డిసెంబర్ 31 నాడు ఒక్కరోజే 4 లక్షల చికెన్, 30,000 క్వింటాళ్ల మటన్ ను ఖతం చేసిండ్రు మన హైదరాబాదీలో. That's all for now. Stay tuned to V6 News as it is.